మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ ఇంటి వైపు నేను అసలు కన్నెత్తి చూసేదాన్నే కాదు. వెళ్ళిపోమంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అంతేకాని ఇంకెప్పుడు నా గురించి ఇలా ఆలోచించొద్దు. నాకు పెళ్లి చేయాలన్న ఊహ కూడా మీ మనసులోకి రానివద్దు. చెల్లెమ్మా, నేనేమైనా తప్పు చేశానా? ఏంటన్నయ్య కొత్తగా మాట్లాడుతున్నారు? ఏం లేదమ్మా, ఈ కుటుంబం సంతోషంగా ఉండాలని నా కూతురు ఎప్పుడూ కోరుకునేది. తను లేని ఇల్లు ఇలా మసకబారిపోతున్నా, అందరం ఒకే చోట ఉన్నా ఎవ్వరిలో ఆనందం మాత్రం కనిపించడం లేదు. ఒకే నీడ కింద గదులున్నా ఆ గదుల్లో మనం కూడా ఉంటున్నాం. వాటికి మనకు ఏ తేడా కనిపించట్లేదు. గుమ్మానికి పచ్చ తోరణం కట్టినా ఈ ఇంట్లో కళ మాత్రం కనిపించడం లేదమ్మా. అందుకే కార్తీక్తో నేను అలా మాట్లాడాను. నీ అనుమతి లేకుండా నీ కొడుకుతో అలా మాట్లాడినందుకు నువ్వేమన్నా బాధపడ్డావా? అయ్యయ్యో లేదన్నయ్య, నిజానికి నేను మాట్లాడలేని మాటలు మీరు కార్తీక్ని అడిగారు. ఒక తల్లిగా నా కొడుకుని ఎలా అడగాలో, ఎలా నిలదీయాలో నాకు తెలియలేదు. కాని మామయ్యగా మీరు ఆ పని చేశారు. మీరు చెప్పిన మాటలు వింటే కార్తీక్ మారుతాడన్న నమ్మకం మాకొచ్చింది. అందుకే ఇక్కడ భాను ఫోటోని చూస్తూ తనకే మౌనంగా నా మనసులోని బాధను చెప్పుకుంటున్నాను. వాడి మనసు మార్చమని కోరుకుంటున్నాను. చెప్పాను కదమ్మా, ఈ ఇల్లు ఎప్పుడు పచ్చగా ఉండాలని నా తల్లి కోరుకునేది. అలాంటి ఇంట్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే నా కూతురు ఆత్మ కూడా శాంతించదమ్మా. కూతురులా దత్తత తీసుకున్న నీలిమ బాధగా ఉంటే ఈ తండ్రి మనసు ఊరుకోదు. అందుకే కార్తీక్ ఏమనుకున్నా, ఏం జరిగినా పర్వాలేదని నా మనసులో ఉన్నది అడిగేశాను. ఒరే వాసు, ఒక ఇంట్లో ఉంటున్నామంటే ఎవరికి వారు ఉంటేనే కాదురా, అందరం ఒక్కటిగా ఉంటున్నాం. ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా అందరం పంచుకోవాలి. సమస్య వచ్చినా అందరం సర్దుకోవాలి. కొన్ని విషయాలు మేం మాట్లాడాలి, కొన్ని విషయాలు నువ్వే మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా కూడా ఈ ఇంటి గురించి ఆలోచిస్తారు, ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తారా. నువ్వు ఇంటికి అందరికన్నా ఎక్కువరా, నా స్నేహితుడివి. ఇదిగో ఊర్మిళకి అన్నయ్యవి, ఈ ఇంటికి ముఖ్యంగా వియ్యంకుడివి. మేమందరం దేవతలా చూసుకునే భానుకి తండ్రివిరా. ఇలా ఎంతో అనుబంధం ఈ ఇంటితో నీకుందిరా. నువ్వు మా గురించి ఆలోచిస్తావన్న నమ్మకం మాకుంది. నువ్వేం మాట్లాడినా కూడా మేం తప్పుగా అర్థం చేసుకోమురా, సరేనా? నీలిమా అక్క, నువ్వు ఎప్పుడొస్తావా అని నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను. దేవమ్మ ఇంటికి వెళ్ళావు కదా, తనతో మాట్లాడావా? ఇప్పుడెంత ఆనందంగా ఉన్నావంటే అక్కడంతా పాజిటివ్గానే ఉంది కదా? అవునక్క, దేవమ్మ మనసులో ఒకటి పెట్టుకుని బయట వేరేలా ప్రవర్తిస్తుందేమో అని నేను ఎంతో భయపడిపోయాను. కానీ అక్కడ పరిస్థితి అది కాదు. దేవమ్మ నిజంగానే మారిపోయింది. తన మనసులో ఉన్న మాటే చెప్పింది. ఇప్పుడు తనకి ఎలాంటి పగ ప్రతీకారాలు లేవు. పోన్లే, తన కొడుకు అలా నటించినా
ఆ తల్లి మారింది. కొడుకు పరిస్థితి చూసి తను ఆలోచించుంటుంది. పగలు ప్రతీకారాలు పెంచుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందర్నీ కలుపుకుపోయి అన్నీ మర్చిపోతే కనీసం కొడుకుని చూసుకునే అవకాశమైనా ఉంటుందని తను అనుకుని ఉండొచ్చు. ఏదైతేనే నువ్వు భయపడేలా ఏం లేదు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందోనని చాలా భయపడుతూ వెళ్ళాను. కానీ ఇలా తిరిగొస్తానని అస్సలు ఊహించలేకపోయాను. అక్క చెల్లెలిద్దరూ బానే మాట్లాడుకుంటున్నారు. అయినా నీలిమ, పెళ్ళైన నువ్వు మీ అక్కతో మాట్లాడడం కాదు, మా అన్నయ్యతో మాట్లాడాలి. మీ అన్నయ్య ఇంట్లో ఎక్కడున్నాడు? ఆఫీస్కి వెళ్ళిపోయాడు కదా. ఇంకా నా చెల్లెలు ఎలా మాట్లాడుతుంది? మీ చెల్లిని బానే వెనకేసుకొస్తున్నావు. మా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు, మీ చెల్లి మాత్రం ఇంట్లో ఉందా? బయటకు వెళ్ళిపోయింది. ఇలా ఇద్దరు ఎవరికి వారే అన్నట్టు వెళ్ళిపోతే ఎప్పుడు దూరంగానే ఉంటారు. కలుపుకోవాలని నీలిమ చూస్తుంది, కానీ కలవలేనని మీ అన్నయ్య చెప్తున్నాడు. దానికి నా చెల్లేం చేస్తుంది? నిజమే, మనం అడిగితే భర్త ఓదారుస్తాడు. నేనెన్నోసార్లు కోపాన్ని పెంచుకుంటే నా భర్త నన్ను మార్చడానికి ఎంతో ప్రయత్నించి తను నాకు దగ్గరయ్యాడు. ఇప్పుడు అన్నయ్యకి నీలిమ మీద కోపం లేదు, భానుని మర్చిపోలేని బాధ ఉంది. తను ఒంటరిగా ఉంటే ఆ బాధ అలాగే ఉంటుంది. నీలిమ దగ్గర అవుతూ ఉంటే దగ్గర కాలేను అని అనుకుంటాడు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు దగ్గర అవుతాడు. మగవాడికి బలం బలహీనత ఆడదే అవుతుంది. భాను లేదన్నది అన్నయ్య బలహీనమైతే నీలిమ ఉందన్నది బలమవ్వాలి. అలా నీలిమనే మార్చుకోవాలి. నువ్వు చెప్పింది నిజమే చాందిని, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూడు నీలిమ, తెలీదు అంటే ఎప్పటికీ ఏదీ తెలీదు. తెలుసుకోవాలి. అన్నయ్యకి నువ్వు దగ్గర అవ్వడానికి కొత్తగా ఏదో ఒకటి ఆలోచించు. తనతో మాట్లాడుతూ ఉండు. తను బాధపడుతూ ఉంటే ఓదార్చు. ఇలా ఏం చేసినా నువ్వు తన దగ్గరే ఉంటే తప్పకుండా తను నీకు దగ్గరవుతాడు. అది మర్చిపోకు. నువ్వు చెప్పినట్టు తప్పకుండా చేస్తాను. చూసావా మురారి, ఈ రోజు నాకు పెళ్లి చూపులు అన్నారు, నాకు పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఆ రాత నాకు లేదని, ఈ రాతకు అదృష్టం లేదని వాళ్ళకి తెలియదు కదా. రాధ తలుపుల్లోనే కానీ రాధ తలరాతలో మురారి లేడన్న నిజాన్ని నేనెప్పుడూ అర్థం చేసుకున్నాను. కానీ నీ ఊహల్ని తలుచుకుంటూ నీకోసం బతుకుతూ నేనిక్కడున్నాను. ఆ నిజం మనకి తెలియక నా జీవితంలోకి వెలుగు తీసుకురావాలని నాకీరోజు సంబంధాన్ని చూశారు. నీ జీవితంలోకి నన్ను తీసుకోవాలని నువ్వు ఎంతో ఆశపడ్డావు, నన్ను ఎంతగానో ప్రేమించావు. కానీ మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. నా తలరాతని నువ్వు మార్చాలి అనుకున్నావు, కానీ మీ అక్క నా జీవితాన్నే మార్చేసింది. అందుకే కదా నేను నీకు దూరంగా, నా ఉనికి కూడా నీకు తెలియకుండా ఇలా నేను తలుచుకుంటూ బతుకుతున్నాను. ఈ నిజాన్ని నేనెవరితోనూ పంచుకోలేను. ఈ బాధను నేనెప్పటికీ బయటకు చెప్పుకోలేను.